ఈ క్రీడా కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ గారికి, మహేష్ గారికి, వారి కమిటీకి అందరికీ, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు పూరపల్లి లింగయ్య గారికి, గౌరవ మండల వైస్ ఎంపీపీ గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారికి, గౌరవ సింగల్ విండో చైర్మన్ గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారికి, సింగల్ విండో వైస్ చైర్మన్ షేడి చంద్రయ్య గారికి, గౌరవనీయులు పిఎస్సిఏ చైర్మన్ మోత్కూర్ వెంకటేశ్వర్ గారికి, గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరంజీవి గారికి, మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్షెడ్డి గారికి, గౌరవనీయులు మార్కెట్ డైరెక్టర్లకు అందరికీ, ఈ ఊరు సర్పంచ్ సుధాకరణ గారికి, జోజి గారికి, తర్వాత సాగర్ గారికి, తర్వాత సోన గారికి, తర్వాత జోజి, జయార్దన్, మన అందరికీ మానే కూర్చుంటుంది అందరికి పేరున ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మా మహిళా సోదరిమణులకు నేను ముందుగా ఈ డీ రేపాకను దొంగల రేపాక కాకుండా దీన్ని దేవుని రేపాకగా మారాలైతే ఉన్నది. అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం వస్తే ఈ ఊరు పేరు డీ రేపాక కానీ ఇది దేవుని రేపాక అనే విధంగా మారవాలని, ఇంత గొప్ప కార్యం చేసే ఈ గ్రామానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంత గొప్ప మనసు మమకారం ఉన్న ఈ గ్రామానికి దొంగల రేపాక ఎందుకు వచ్చి నాకు అర్థం కాలేదు. దొంగలు పడతారు అందరూ, వేరే ఊరు నుంచి వచ్చి మా ఊరు పడతారు. మీరు ఎవరి నుంచి వచ్చి మీ ఊరు దాచుకుంటారా అంటే దొంగలని కాదు కాదు మంచిలోనే డబ్బు మా దగ్గర ఎక్కువ ఉంటుంది కనుక నిజంగా నేను దీన్ని 4వసారి ఇక్కడ ఈ గవర్నమెంట్స్ రావడం నేను చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషపడతాను. తర్వాత మాపల్లె వాళ్ళు నిత్య ప్రదర్శన చేసారు. సాయి చైతన్య స్కూల్, సాయి చైతన్య స్కూల్ ఆ పిల్లలకు, ఆ విద్యార్థులకు అందరికీ ఆ డ్యాన్స్ ప్రదర్శించిన క్షీణించిపోయిన కళలను, గ్రామాలలో ఈ విధంగా కళలు ఉండే ప్రతి కులానికి బంధం, వరబంధం ఏ విధంగా ఉండే అనేది ఆ ఊరి ఆత్మీయతను, ఆ ఊరి బంధాన్ని, ఆ ఊరి జీవన విధానాన్ని చెప్పిన పాట. అది ప్రదర్శించిన పిల్లలకు నా తరఫున 5,000 రూపాయలు బాగుంది. తర్వాత నిజంగా సాయి చైతన్య కానీ, ఆంటోనీ స్కూల్ కానీ, సెంట్ ఆంటోనా సెంటాన్స్, తర్వాత గోవిందపురం పల్లోటి, తర్వాత కే స్కూల్ చూసినా జెడ్పిహెచ్ఎస్ రాపాక అని ఇక్కడ గ్రేట్ రాపాక. ఎందుకంటే ఎవరిని వచ్చి రావాల్సిందే, ప్రైజ్ కొట్టుకొని పోవాల్సిందే, తప్పుంటే రాపాక తెలుస్తా కదా. కనుక క్రీడలు అనే ఆత్మీయత బంధాన్ని, ఫ్రెండ్షిప్ను అన్నీ కలుపుతాయి. నీ నైపుణ్యాన్ని బయట తీసుకొస్తుంది. నీకున్న జ్ఞానాన్ని ఆట రూపంలో మార్చడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ క్రీడోత్సవాలని జాతీయ భావాన్ని పొందుపరుస్తాయి మనకు. ఇందాక ఆ పిల్లలు బాయ్స్ బ్రహ్మాండంగా జాతీయ జెండాను పట్టుకొని వాళ్ళు ప్రదర్శించిన దానికి నేను వాళ్ళకు కూడా 2,000 రూపాయలు బహుమతిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్ల కాబట్టి, వాళ్ళు చేసేది కాబట్టి గొప్పగా. కనుక వాళ్ళకు కూడా నేను ఏ స్కూల్ వాళ్ళది? సాయి చైతన్య. ఎవరు మరి రవీంద్ర రెడ్డినా? ఉన్నావన్నా? దంచిన అప్పుడే. కనుక అన్ని ప్రైజులు వాళ్ళు ఎవరో కూడా ఏ స్కూల్లో తెలియదు, కానీ వాళ్ళు చేసిన జాతీయ భావ విన్యాసం ఆ పిల్లలు చక్కటి ప్రదర్శన చేశారు. అది అందశ్రీ రాసిన పాట, ఆ సూరమ్మ అనే పాట. ఆ సూరమ్మ ఎవరు? అందశ్రీ అనే ఒక పేదవాడికి ఆమె ఎలమదొర సార్, కానీ ఆమె అందశ్రీని దగ్గర తీసుకొని
వారికి అన్నం పెట్టి దగ్గర తీసి చేరదీసిన తల్లి సూరమ్మ, ఆమెది వరకల్. అందుకోసమనే వారు కళాకారుడుగా, ఒక రచయితగా సూరమ్మ పేరు మీద ఆ బారి పెట్టుకొని ఇవాళ సూరమ్మ అనే పాటను రాచ్చు. అందుకోసమని అందరికీ ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతన, ఈ పాట కూడా అందరికీ రాచ్చు. కనుక ఈ రాపాక గీడ ఉన్న భారతదేశంలో ఒక మారుమూల ఉన్న రాపాక భారతదేశంలో ఏం జరగాలో అది చెప్తా ఉంది. అందుకోసమని నేను ఈ డీరేపాక చాలా గొప్ప ఆత్మీయ కలిగిన గ్రామం, చాలా యువతరానికి మంచి స్ఫూర్తినిచ్చిన గ్రామం. ఇంతకుముందు కృషి సంఘపోలు ఉండి వాళ్ళు చేసిండు అంచెలంచెలుగా, ఎవరు సంఘం ముందుకు వస్తావో ఆ సంఘం దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ సంస్కారత ఈ అలవాటు మాత్రం మీరు పోనీయద్దు కూడా. నేను తప్పకుండా మీకు ఎప్పుడు నేను అందుబాటులో కూడా సహకారం. నేను చైర్మన్ లేకముందు వచ్చిన, చైర్మన్ అయినాక వచ్చిన, మీరు ఓట్లేస్తే గెలిచించి ఈడ ఎమ్మెల్యేగా ఒక్క దెబ్బకే అందుకోసమనే ఈ గ్రామానికి నేను డీరేపాక్ అనే పేరు, డీనే తీసేస్తారు రాపాక్ కాదు, కానీ ఆ డీనే కూడా దేవుని రాపాక్ అని పేరు పెడితే నాకు ఎప్పటి నుంచో ఉన్నది, ఎవరు పెట్టినా తిరిగిందని. కనుక ఎక్కడ దొంగతనం వచ్చి దాచుకున్నా కూడా ఇది ఎట్లయింది. కనుక తర్వాత ఈ 300 కిలోమీటర్ల సుధాకర్ అన్న ఈ నర్సిరెడ్డి తర్వాత పరిస్థితి చెప్తా ఉన్నారు, అది బొందైంది అని చెప్పారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఏమని చెప్పిన, మీరు సిల్కా చెప్పాగా మీరు మీ ఇష్టం. అయిందా? మంజూరు అయిందట 15 కోట్ల 15 లక్షల 10 లక్షలు. ఎందుకంటే నేను కూడా చూసినాడా వచ్చేటప్పుడు ఒక దాదాపు 300 మీటర్లు అది వానపడ్డప్పుడు మొత్తం ఆ పక్క ఈ పక్క నీళ్ళని వచ్చి బురదైతాడు. ఏడు పోరాదు, అంచుగా పోదామన్నా కూడా సిరి మీద పడతాయి. కనుక నేను చూసిన కాబట్టి తప్పకుండా ఆ రోడ్డు ఎప్పుడు మొదలు పెడతావు? ఎట్లా 3 రోజుల రోడ్డు మొదలు పెడతా, నేను వచ్చి కొబ్బరికాయ కొడతా. అవునా? కొట్టిరా? నా తరపున కొట్టినా కొట్టినా ఇంకే మనకి ఎట్లయితే పని అయితే అయింది కదా. కనుక 10 ఎకరాల సెలక కొని అలా బోరు వేస్తే నీళ్ళు పడకపోతే రైతు కళ్ళల్లో కన్నీరు కారుతుంది. అయ్యో నేను వ్యవసాయం చేసుకున్నాను. అందుకోసమనే ఈ బురాది గారి కాలువను తీసుకొచ్చేటైతే చాలా వరకు మన అడ్డగూడూరు దర్బార్ వరకు పోయింది. కనుక అప్పుడు నీళ్ళకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ రంగం పరిపూర్తిగా చేసే కార్యక్రమం ఉండదని కూడా మనం చేస్తున్నాను నేను. తర్వాత ఈ ఆ పక్క బిక్కెట్లే ఒక 15 రోజులే ఎల్లపల్లి నుంచి గోదావరి నీళ్లు గంధమలోకి విడిచిపెడితే ఇవాళ అంబాల వరకు వచ్చిన నీళ్లు రేపు సోమవారం నాడు మోత్కూరుకు వస్తాయి. ఆ మోత్కూరు నీళ్లకు మనమే గంగ పూజ చేస్తామని కూడా మనం చేస్తున్నాను నేను. ఇంతకుముందు కూడా నేను నీళ్ళు విడిచిపెడితేనే ఆనకాలం పంటలు పని పరివాహక ప్రాంతం అంతా కూడా. అదేవిధంగా మన అడ్డగూడూరుకి ఇంతవరకు అతి తొందరలో అడ్డగూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అడ్డగూడూరులో ఐటీఐ కాలేజీ కూడా పెట్టబోతా ఉన్నాం అడ్డగూడూరులో. అదేవిధంగా ఈ రేపాక మధ్యలో పక్కనే కొండపేట మధ్యలో 185 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో ఫ్యాక్టరీలు పెట్టాలని, కంపెనీలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వస్తూ ఎండి గారితో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ కనుక కంపెనీలు పడితే వందలాది మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. నేను ఈ ప్రాంత బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఎమ్మెల్యేగా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రజాపాలన, ఈ రాష్ట్రం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని విద్యార్థి మేధావులు, రైతాంగం అందరూ కూడా ధైర్యంగా నిలబడాలని వారు సంకల్పించడం జరిగింది. అందుకోసమనే ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదని మనం చెప్తున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు సర్వే చేయండి, ఆ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ నా పేరు రాలేదు కానీ
చాలా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజమైన పేదవాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చి కార్యక్రమం చేస్తారని కూడా మీకు మనం చేస్తున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఆనకాల ఒడ్ల బోర్డు పడదా, సన్నోళ్ళకు పడదా, ఆనకాల ఒడ్ల వచ్చినట్ట ఇంకేందే పండుగ ఒడ్ల పైసలు కూడా వెంటనే పడ్డాయి.